హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై వ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెరీ వెల్. దిస్ ఈస్ నైతం. టుడే ఈజ్ డే 5. డైలీ రొటీన్గానే నేను మార్నింగ్ 10 AM అలా డ్యూటీకి బయలుదేరుతాను. సో సేమ్ రొటీన్గానే ఈరోజు బయలుదేరాను. బట్ అలా స్టార్ట్ అయ్యానో లేదో కొద్దిసేపు ముంగట రాగానే ఒక వాల్ మీద అంటే గోడ మీద ఒక వర్డ్ చూసానండి. అదేంటంటే జీవితమే మహాభాగ్యం అని. అందులో మహాభాగ్యమేమో కానీ జీవితం అనే పదం గురించి నాకు తెలిసినంత వరకు అయితే చెప్తాను. ప్రతి ఒక్కరి జీవితం ఒకేలా ఉండదండి. మన చేతికున్న 5 వేళ్ళు ఎలా అయితే సమానంగా ఉండవో అలాగే ఎవరికి నచ్చినట్టు వాళ్ళ జీవితం వాళ్ళలాగానే ఉంటుంది. ఎవరి జీవితం ఎలా ఉండాలో వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళ బిహేవియర్ని బట్టి, వాళ్ళు పెరిగే నేచర్ని బట్టి అండ్ వింటూ పెరిగిన మాటలను బట్టి వాళ్ళ జీవితాలను నిలబెట్టుకుంటూ వస్తారు. సో జీవితం అనేది చాలా చిన్నది. పుట్టిన ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయండి. జీవితం అనే పుస్తకంలో మొదటి పేజీ మన పుట్టుక అయితే చివరి పేజీ మన చావే ఉంటుంది. అదైతే అఫ్కోర్స్ అందరికీ తెలుసు. కానీ గాయస్, ఈ జీవిత పుస్తకాన్ని మనమే రాయాలి. అందులో ఏదున్నా సరే అన్నింటినీ అనుభవించు. అది ఏదైనా సరే మనమేంటో ప్రతి పేజీ ఆగి చూసి చదివేలా ఉండాలి. మన జీవితాన్ని ఎలా మలచాలంటే తెలిసిన ప్రతి ఒక్కరూ ఆ పుస్తకాన్ని మళ్ళీ మళ్ళీ చదవాలి. మనం సమాధి అయిపోయినా సరే మన సమాధిపై వచ్చి ఏడ్చేలా, పూజించేలా, బ్యూటిఫుల్ ఫ్లవర్స్ పెట్టేలా, నువ్వింకా మనలో ఉన్నావు, మాలో ఉన్నావు, మాతో చిరస్థాయిగా ఉన్నావు, మా ఆలోచనల్లో ఉన్నావు అని వెలుగుతున్న చిన్నటి దీపాన్ని అంటించేలా తలుచుకునేలా, అంతేగాని పట్టింపు లేని సమాధిలా ఏ మూలకో పడేలా చేయకూడదు. జీవితం నలుగురికి నచ్చేలా బతుకు అని నేనైతే చెప్పను గాయస్. కానీ మనం ఎలా బతకాలంటే ఆ నలుగురికి మన జీవితం ఏంటో గుర్తుండిపోయేలా బతకాలి. అందులో పడాలి, ఓడాలి, గెలవాలి. మన జీవితంలో వచ్చే కష్టాలు కామన్ అండి. ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి. కష్టం విలువ తెలిసిన ప్రతి ఒక్కరిది జీవితమేనండి. జీవితం అంటే ఏంటి అని నన్ను అడిగితే మాత్రం నేనైతే ఒకటే చెప్తాను. కష్టం విలువ తెలిసిన ప్రతి మూమెంటు, కష్టం విలువ తెలిసిన ప్రతి ఒక్కరి లైఫ్ అనేది జీవితం అండి. మనకెదురయ్యే ప్రతి సిచ్యువేషన్లోనో ఎందులోనైనా సరే వచ్చే కష్టం విలువ తెలిసిన సిచ్యువేషనే జీవితం అండి. జీవితంలో ఎన్నో అవకాశాలు వస్తాయండి. కాకపోతే మన పుట్టుకనే జీవితం మాత్రం ఒకసారి పుడతాము. మనం జీవిస్తున్న జీవితంలో వచ్చే ప్రతి అవకాశం ఒక పక్షి లాంటిదండి. అది ఒక చోటుకు ఉండదు. ఒక చోటు నుంచి ఇంకో చోటుకు ఎగురుతూనే ఉంటుంది. అలాగే నీకొచ్చే ప్రతి అవకాశాన్ని, నీకొచ్చిన ఏ ఒక్క అవకాశాన్నైనా వదులుకోకు. ఏదండి నేను చెప్పాలనుకున్నాను. ఎవరు రాశారు అని వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్, హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్తున్నాను ఆ వాళ్ళ మీద ఆ పదం రాసినందుకు. ఎందుకంటే నా కళ్ళ ముందు కనిపించింది, దాని గురించి నాకు తెలిసినంత కొద్దో గొప్ప మీకు చెప్పాను. అది నాకు చాలా బెస్ట్ అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొన్ని మంచి మాటలతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గుడ్ డే.